హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం సిఎంఈ ఇంటర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ వాళ్ళకి పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. ఏంటి అంటే డిసెంబర్ 2025 పేపర్ ఎవరైతే అటెంప్ట్ ఇవ్వబోతున్నారో వాళ్ళకి నా ఎనాలిసిస్ ప్రకారంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ నుంచి బిఆర్ఎస్ ఒకటి, అంటే అమెండెడ్ క్యాష్ బుక్తో సమ్, అలాగే నార్మల్గా బిఆర్ఎస్ డైరెక్ట్గా ఎలా చేస్తారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ పేపర్స్ తీసుకుని. అలాగే ఇంకోటి అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ఒకటి. వీటితో పాటుగా మనకి థియరీ క్వశ్చన్స్ మొన్న జూన్ 2025కి ఇచ్చారండి. డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ డే బుక్ అండ్ పర్చేజ్ లెడ్జర్, అలా ఏదైనా థియరీ క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్ ఒకటి చూసుకోండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్ అండ్ రెవెన్యూ రిసిప్ట్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? బీఆర్ఎస్ ఒకటి ఖచ్చితంగా చూసుకోండి. 7 మార్క్స్కి వస్తుంది అనేసి 90% నా గెస్సింగ్ ఉంది. బీఆర్ఎస్ ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రయల్ బ్యాలెన్సా లేదంటే ఒక థియరీ క్వశ్చన్స్ ఏదైనా పడుతుందా, అలాగే క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్ నుంచి ఎక్స్పెండిచర్, అలాగే రిసిప్ట్ వాటి గురించి. నెక్స్ట్ స్పెషల్ ట్రాన్సాక్షన్ నుంచి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో అకామిడేషన్ బిల్ వస్తుంది అనేసి నేను అంచనా వేస్తున్నానండి. ఓకే, 90% వరకు మాత్రం ఈ గెస్సింగ్. ఒకసారి చూసుకుని వెళ్ళండి మీరు తర్వాతగా. ఆల్రెడీ మనం వీడియో చేసాం పార్ట్ 1, నేను దీని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇవాళ క్లాస్లో మనకి ఏంటి అంటే హయ్యర్ పర్చేజ్ ఒకటి, బ్రాంచ్ అకౌంటింగ్ ఒకటి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, లాస్ ఆఫ్ స్టాక్ ఒకటి చెప్తానండి. ఓకేనా? లాస్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఈ 4 అటెంప్ట్స్లో, అంటే 2023 డిసెంబర్, జూన్ 2024, డిసెంబర్ 2024, అలాగే జూన్ 2025, ఈ 4 పేపర్స్లో మాత్రం లాస్ ఆఫ్ ప్రాఫిట్ అడగలేదండి, లాస్ ఆఫ్ స్టాక్ అడిగారు. జూన్ 2023లో మాత్రం నీకు లాస్ ఆఫ్ ప్రాఫిట్ అడగడం జరిగిందండి. ఓకే, ఆల్రెడీ మనం ఆ పేపర్ కూడా ప్రీవియస్ వీడియోస్లో చేసాము, లింక్ ఇస్తాను. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, ఇది ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, లాస్ ఆఫ్ స్టాక్. ఓకే, సరే ఒకసారి డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. లాస్ ఆఫ్ స్టాక్ అండి. ఎక్కడ మనకి అంటే లాస్ట్లో చూసుకోండి, ఇదిగోండి. వర్కౌట్ ద అమౌంట్ ఆఫ్ ద క్లెయిమ్ ఆఫ్ లాస్ బై ఫైర్. లాస్ బై ఫైర్ అంటే ఇక్కడ ఏంటి అంటే స్టాక్ లాస్ అయ్యాము ఫైర్ యాక్సిడెంట్లో అని ఇక్కడ మీనింగ్. ఆన్ 1st April 2023, అసలు ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అక్కర్ అయింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1st April అంట 2023. ద స్టాక్ ఆఫ్ మిస్టర్ హరిప్రసాద్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డేట్ అండి ఇక్కడ. తర్వాత బట్ సఫిషియంట్ రికార్డ్స్ వర్ సేవ్డ్ ఫ్రమ్ ద విచ్ ఫాలోయింగ్ పర్టికులర్స్ వర్ అసర్టైన్డ్. ఇక్కడ ఏంటి అంటే అసలు ఇన్సూరెన్స్ క్లైమ్స్లో మనకి లాస్ ఆఫ్ స్టాక్లో జరిగేది ఏంటి అంటే ఆల్రెడీ ఫైర్ యాక్సిడెంట్ వల్ల లాస్ అయిపోయింది సరుకు, మరి దాన్ని అసర్టైన్ చేయాలి అన్నప్పుడు ఎంత సరుకు ఉంది, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది మనం కనుక్కోవాలి. ఫైర్ యాక్సిడెంట్ జరిగే టయానికి గోడౌన్లో ఎంత సరుకు ఉంది, ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ ప్లేస్లో అండి ఇక్కడ గోడౌన్ అంటే. ఓకే, ఎంత సరుకు ఉంది అని అసర్టైన్ చేయాలి అంటే మనం ఏంటి అంటే ప్రీవియస్ రికార్డ్స్ ఆధారంగానే చేయగలుగుతాం. అంటే ప్రీవియస్ ఇయర్, దానికి ముందు సంవత్సరం లెక్కల ఆధారంగా చేస్తాం. అది ఎలా అంటే మనకి స్టాక్ కావాలండి, క్లోజింగ్ స్టాక్ లేదు, అంత ఇన్ఫర్మేషన్ ఉందండి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం దానికి ముందున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముందున్నటువంటి సంవత్సరం సంబంధించి దాంట్లో మనం స్టాక్ కనుక్కుంటాము. ఇక్కడ మనకి ఓన్లీ స్టాక్ కనుక్కోవాలి అంటే దేనికి రిలేటెడ్ అంటే ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ ఒకటి వేస్తే సరిపోతుందండి. అంటే ప్రీవియస్ ఇయర్ ఆధారంగా మనం స్టాక్ కనుక్కుంటాం. అంటే అన్నీ ఉన్నాయండి ఇన్ఫర్మేషన్, స్టాక్ ఒకటే లేదు, బ్యాలెన్సింగ్ ఫిగర్ అది అవ్వాలి అంటే మనం జీపీ కనుక్కునేటటువంటి, అంటే గ్రాస్ ప్రాఫిట్, రేషియో ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. దాని ఆధారంగా మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కొని ఈ సంవత్సరం ఎంత స్టాక్ మనకి లాస్ అయ్యామనేది కనుక్కుంటాము. బ్యాలెన్సింగ్ ఫిగరే మనకి క్లోజింగ్ స్టాక్ అవుతుంది. అది ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ నీకు ట్రేడింగ్ ఒకటే, అకౌంటింగ్ ఒకటే వేస్తామంటే అది వర్కింగ్ నోట్స్ కింద చూపిస్తాము. మెయిన్ ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్లో మనం అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ వేసుకుని స్టాక్ వాల్యూ కనుక్కుంటామండి. ఓకేనా? దాని ప్రకారంగా యావరేజ్ క్లాస్ అప్లై అయితే మనం అప్లై చేస్తాం. యావరేజ్ క్లాస్ అప్లై అవ్వాలి అంటే మనకేంటి, అసలు స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాక్ ఏది ఫైర్ యాక్సిడెంట్ జరిగే టయానికి, ఓకే, స్టాక్ ఎంత ఉంది, యాక్చువల్ స్టాక్. ఓకే, నెక్స్ట్ అసలు యాక్చువల్గా ఎంత లాస్ జరిగింది, సాల్వేజ్ వాల్యూ ఉంటుందండి. అంటే కొంత స్టాక్ని రక్షిస్తారనమాట, చూస్తా కూర్చోరు కదా. మన ఇన్సూరెన్స్ పాలసీలోనే దాని దాని ఏంటి ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏ యాక్సిడెంట్ జరిగినా కూడా రక్షిస్తానికి ప్రయత్నించాలి, అంతేగాని నేను ఇన్సూరెన్స్ చేశాను కదలే ఏమైందిలే అనేటటువంటి ఎజంప్షన్తో ఉండకూడదు. ఖచ్చితంగా రక్షిస్తానికి ఏ ఏర్పాట్లు అయితే మనం చేస్తాం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకుండా ఉన్నప్పుడు ఏవైతే ఏర్పాట్లు చేసుకుంటామో ఆ ఏర్పాట్లని
మనం క్లెయిమ్ చేసినా కూడా చేయాల్సిందే. ఓకేనా? సో కొంత సరుకు రక్షించబడింది, దాన్ని సాల్వేజ్ వాల్యూ అంటారు. అయితే అప్పుడు మనం ఏంటి అంటే మన స్టాక్లో నుంచి ఈ సాల్వేజ్ వాల్యూ తీసేస్తే యాక్చువల్ లాస్ తెలుస్తుందండి. ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ మనం ఎంతైతే చేసామో ఆ పాలసీ వాల్యూ దానితో మనం యావరేజ్ క్లాస్ అప్లై చేసుకుని అమౌంట్ కనుక్కుంటాం అనమాట. క్లెయిమ్ చేయాల్సినటువంటి అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? రైట్. చూద్దాం మొత్తం నీకు ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వేస్తాం అనేది అంచనా ఉండాలి ఇక్కడ. ఫస్ట్ స్టాక్ ఎట్ కాస్ట్ జనవరి 2022 డిసెంబర్ 2022 అన్నారు. అంటే ఇక్కడ అకౌంటింగ్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి క్యాలెండర్ ఇయర్ అండి. ఫస్ట్ జనవరితో స్టార్ట్ అయ్యి 2022 ఫస్ట్ జనవరితో స్టార్ట్ అయ్యి 31 డిసెంబర్తో ఎండ్ అయ్యేటటువంటి అకౌంటింగ్ ఇయర్ అనమాట ఇది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్లో మనం ఆర్జీపీ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. ఫైండ్ అవుట్ చేసి దాన్ని నెక్స్ట్ ఇయర్కి ఫైర్ యాక్సిడెంట్ అక్కరైనటువంటి సంవత్సరం ఏదైతే ఉందో దాంట్లో అప్లై చేస్తాము మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ద్వారా. సో 1 ఏప్రిల్ 2023కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానికి ముందున్నటువంటి ఇయర్ ఏదైతే ఉందో అది 1 జనవరి 2022. ఓకే, నెక్స్ట్ పర్చేజెస్ అండి, ఇది 2022లో. అలాగే సేల్స్. నెక్స్ట్ ఇదిగోండి ఫైర్ యాక్సిడెంట్ అక్కరైనటువంటి ఆ ఇయర్ ఏదైతే ఉందో 3 మంత్స్ అండి, 1/1/2023 టు 31/3 అంటే 3 నెలల కాలం అనమాట. సేల్స్ అనమాట, ఆ 3 నెలల పీరియడ్లో సేల్స్ అలాగే పర్చేజెస్. నెక్స్ట్ ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇన్ వాల్యూయింగ్ ద స్టాక్ ఫర్ ద బ్యాలెన్స్ షీట్ ఎట్ 31 December 2022, 4,600 rupees had been written off on certain stock, which was a poor selling line having the cost 13,800 rupees. Abnormal గూడ్స్ అండి, అబ్నార్మల్ గూడ్స్ కలిసి ఉన్నాయంట. అంటే పూర్ సెల్లింగ్ వాల్యూ. ఓకే, ఏ కారణాల వల్ల అయినా కానీ దీన్ని మామూలుగా గనక సేల్ చేస్తే మామూలు సరుకుతో పాటు వచ్చేటటువంటి గ్రాస్ ప్రాఫిట్ రాదనుకున్నారండి. సో పూర్ సెల్లింగ్ వాల్యూ కలిగి ఉందంటది ఇది. సో దీన్ని పక్కన పెట్టేశారండి 13,800 రూపీస్ సరుకుని. అయితే క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు దీన్ని 13,800 రూపీస్గా వాల్యూ చేయకుండా వాళ్ళు 4,600 రూపీస్గా వాల్యూ చేసి చూపించారు క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు. ఓకేనా? ఇక్కడ 2 మెథడ్స్ ఉండేయండి. మనం ఒక మెథడ్ ఏంటి అంటే ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుదాము. ఎలిమినేషన్ మెథడ్ ఏంటంటే ఏదైతే పూర్ సెల్లింగ్ వాల్యూ ఉన్నది కలిసి ఉందో దాన్ని ఎలిమినేట్ చేసేసేద్దాము. సో ఈ 31 December 2022 స్టాక్లో కలిసి ఉంది అంటే ఈ 13,800 రూపీస్ ఒరిజినల్ కాస్ట్ అండి. అంటే ఎప్పుడు కొన్నాం దాన్ని? 1 జనవరి 2022లో అంటే 1,47,000 రూపీస్ ఏదైతే ఉందో దానిలో కలిసి ఉంది 13,800 రూపీస్. దాన్ని ఎలిమినేట్ చేసి పారేయాలి అంతే. తర్వాత ఇది కాదా పర్చేసెస్ ఇక్కడ లేవండి. పర్చేసెస్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఈ 7,96,000లో ఇదిగోండి 13,800 రూపీస్ కలిసి ఉంది. క్లియరా? ఆ 13,800 రూపీస్ సరుకుని ఎంతకు రద్దు చేశారు క్లోజింగ్ స్టాక్ నుంచి? ఆ ఇయర్ క్లోజింగ్ స్టాక్ నుంచి 4,600 రూపాయలుగా విలువ కట్టారట. ఇదిగోండి ఈ క్లోజింగ్ స్టాక్ లో 4,600 రూపాయలుగా విలువ కట్టి ఈ క్లోజింగ్ స్టాక్ నుంచి తీసివేశారు. నేను ఎలిమినేషన్ మెథడ్ అన్నాను అంటే మొత్తం తీసేయండి, తీసి పారేస్తే. కొంచెం తీసేస్తే అలా మొత్తం తీసి పారేయండి. అంటే ఇంక ఎంత తీసేయాలో అంత తీసేద్దామండి. 4,600 రూపాయలుగా విలువ కట్టి ఇంతే తీసేశారంట, కాదు నేను మొత్తం తీసేస్తా అంటే ఇంకా రిమైనింగ్ ఎంత అమౌంట్ తీసేయాలనేది మనం క్యాల్కులేట్ చేద్దాం. అంటే డిఫరెన్సేగా. అర్థమైన? పర్చేజెస్ నుంచి 13,800 తీసేయాలి. అలాగే క్లోజింగ్ స్టాక్ నుంచి కూడా 13,800 తీసేయాలంటే ఆల్రెడీ 4,600 తీసేసారు. రిమైనింగ్ ఎంత ఉందో అది కూడా తీసేస్తే సరిపోతుంది. ఇది ఎలిమినేషన్ మెథడ్ అనమాట. ఓకే, అలాగే సేల్స్ ఇచ్చారండి, అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఏ పోర్షన్ ఆఫ్ దీస్ గూడ్స్ ఏ దేంట్లో గూడ్స్? ఇదిగోండి 13,800 రూపీస్ గూడ్స్ లో ఒక పోర్షన్ ఏదైతే ఉందో దాంట్లో పార్ట్ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్ ఇన్ మార్చ్ 2023 ఎట్ ఏ లాస్ ఆఫ్ 500 రూపీస్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ 6,900. ఇక అర్థమైపోవట్లేదా? పార్ట్ ఆఫ్ అంటే సగం సరుకు అమ్మేశారని. 13,800 రూపీస్లో పార్ట్ అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సోల్డ్ 6,900. ఓకే, లాస్ కమ్మారండి. లాస్ 500 రూపీస్ లాస్ అట. సో 500 రూపీస్ లాస్ అంటే దాని ఒరిజినల్గా సేల్ వాల్యూ ఎంత అంటే 6,400 రూపీస్ సేల్ వాల్యూ. క్లియర్? అర్థమవుతుందా? ఎప్పుడు అమ్మారు అది మ్యాటర్. ఆఫ్ దీస్ గూడ్స్ వర్ సోల్డ్ ఇన్ మార్చ్ 2023. ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్ అక్కరైందో ఆ ఇయర్లో అమ్మారండి. సో ఫైర్ యాక్సిడెంట్ అక్కరైనటువంటి ఇయర్లో ది 6,400 రూపీస్ ఇన్క్లూడెడ్ కలిసి ఉంది. నెక్స్ట్
The remainder of the stock was now estimated to be worth remainder ఎంతండి 6,900 రూపీస్ రిమైనింగ్ స్టాక్ టు బి వర్త్ ఇట్స్ ఒరిజినల్ కాస్ట్ 6,900 రూపాయలు కానీ ఇక వాల్యూ చేశారట. ఎందుకు ఎలిమినేట్ చేశాం కదండి ముందు, ఇప్పుడు వాల్యూ చేసేసి 6,900 కానీ విలువ కట్టారట. ఈ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఇయర్. సబ్జెక్ట్ టు ద అబోవ్ ఎక్సెప్షన్ గ్రాస్ ప్రాఫిట్ హ్యాడ్ రిమైన్డ్ అట్ ఏ యూనిఫామ్ రేట్. ఎందుకు ఇచ్చారు ఈ పాయింట్ అంటే, మనం ప్రీవియస్ ఇయర్ ఫైర్ యాక్సిడెంట్ అక్కర జరిగేటటువంటి ఇయర్ కి ముందున్న సంవత్సరం ట్రేడింగ్ అకౌంట్లో ఆర్జీపీ కనుక్కుంటాం, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కొని ఈ సంవత్సరం అప్లై చేయబోతున్నాం కాబట్టి యూనిఫామ్ గానే ఉంటుంది అన్నారు. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ స్టాక్ సాల్వేజ్డ్ వాజ్ 11,600. యాక్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళు చూస్తూ ఊరుకోకుండా సరుకుని రక్షించారండి. ఆ సాల్వేజ్ వాల్యూ 11,600 రూపీస్. నెక్స్ట్ ద పాలసీ వాజ్ ఫర్ 1,00,000 రూపీస్ ఎండ్ సబ్జెక్ట్ టు యావరేజ్ క్లాజ్ అప్లై అవుతుందట. నెక్స్ట్ వర్క్అవుట్ ద అమౌంట్ ఆఫ్ ద క్లెయిమ్ ఆఫ్ లాస్ బై ఫైర్. ఇది మ్యాటర్, రైట్? ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ మనం మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది నీకు యాక్చువల్ మనకి ఆన్సర్ వస్తుందండి. దాంట్లో మన వర్కింగ్ నోట్స్ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్. సో ఫస్ట్ మనం మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ రాద్దాం. మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1/1/2023 టు 2023 టు 31/3/2023. ఈ సమ్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ మన మెయిన్ చాప్టర్స్లో చేసేస్తున్నామండి. మీరు ఒక్కసారి రివిజన్ క్లాస్లో కూడా కనబడతాయి, ప్లేలిస్ట్లో చూసుకోండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ రివిజన్ క్లాస్ వీడియోలో చూడండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేసాం మనం. ఇది ట్రేడింగ్ అకౌంట్. ఇక్కడ డేట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అయిపోయినా ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ మనం డ్రా చేస్తున్నాము. ఈ మొత్తం జూన్ 2023 నుంచి మనం చూస్తే ఒక్కసారి లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇచ్చారండి. అది కూడా నేను సాల్వ్ చేసే ఉన్నాను, మీరు ఒక్కసారి చెక్ చేసుకెళ్ళండి, జస్ట్ ఒకసారి. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాము. ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2022. టు ఓపెనింగ్ స్టాక్ చూద్దాం తర్వాత. టు పర్చేజెస్, బై సేల్స్, బై క్లోజింగ్ స్టాక్. ఓకే, ఓపెనింగ్ స్టాక్ 1,47,000, క్లోజింగ్ స్టాక్ కూడా రాసేద్దాము 1,47,000, 1,47,000. క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి నీకు 1,59,200, 1,59,200. అలాగే పర్చేజెస్ చూద్దామండి. పర్చేజెస్ 7,96,000 రూపీస్, 7,96,000 రూపీస్ లెస్ అబ్నార్మల్ స్టాక్ లేదా స్లో మూవింగ్ గూడ్స్. అబ్నార్మల్ స్టాక్ అని కూడా రాసుకోవచ్చు. దాని ఒరిజినల్ కాస్ట్ కొన్నప్పుడు 13,800 రూపీస్ మొత్తం లెస్ చేసేసి ఎలిమినేషన్ మెథడ్ అంటారు దీన్ని. 7,96,000 రూపీస్ మైనస్ 13,800 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 7,82,200, 7,82,200 రూపీస్. అలాగే క్లోజింగ్ స్టాక్ లో 4,900 అయినా వాల్యూ చేసింది వాళ్ళు. చూద్దామండి ఒకసారి సమ్లో 4,600 గా వాల్యూ చేశారు. అంటే 13,800లో 4,600 రూపీస్ ఆల్రెడీ వాళ్ళు రైట్ ఆఫ్ చేశారు. మిగిలిన దాన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేద్దాం. 13,800 రూపీస్ మైనస్ 4,600 ఈజ్ ఈక్వల్ టు 9,200 రూపీస్, 9,200 రూపీస్. ఇదిగోండి 9,200 రూపీస్. 1,50,000 రూపీస్.
సేల్స్ అండి, సేల్స్ రాద్దాము. సేల్స్ 9,74,000. దీంట్లో మనకి ఏమి లెస్ చేసేది ఏం లేదండి. 9,74,000 ఓవర్ మొత్తం యాడ్ చేసుకోండి. 9,74,000 రూపీస్ ప్లస్ 1,50,000 ఈజ్ ఈక్వల్ టు 11,24,000. 11,24,000 minus 1,47,000 minus 7,82,200 is equal to 1,94,800 అండి. 1,94,800 రూపీస్ టు జీపీ. సమ్లో మొత్తం రాయండి, జీపీ అలా కాదు. ఇప్పుడు క్యాల్కులేషన్ ఆఫ్ ఆర్జీపీ, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అండి, ఆర్జీపీ. సో గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. 1,94,800 rupees divided by sales 9,74,000. 9,74,000 into 100. చూద్దాం. 1,94,800 by 9,74,000 into 100. 20%. Rate of gross profit is 20%. సో ఇక మనం ఇక్కడికి వచ్చేసేయండి. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ 2 పర్చేజెస్, ఓపెనింగ్ స్టాక్, ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ వచ్చి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది కదా, 1,50,000 రూపీస్. 2 పర్చేజెస్ రాద్దాము. బై సేల్స్, ఈ సేల్స్లో మనకి పూర్ సెల్లింగ్ వాల్యూ గూడ్స్ ఏవైతే ఉందో అది కలిసి ఉందండి, దాన్ని లెస్ చేద్దాము. బై క్లోజింగ్ స్టాక్. తర్వాత ఇక్కడ 2 గ్రాస్ ప్రాఫిట్. రైట్, పర్చేజెస్ చూడండి, ఇదిగోండి పర్చేజెస్ 3,24,000. 3,24,000. సేల్స్ 4,62,400. 4,62,400. 62,400. అయితే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇచ్చారు కదా, పూర్ సెల్లింగ్ వాల్యూ గూడ్స్ ఏవైతే ఉన్నాయో 6,900 రూపీస్. ఒరిజినల్ కాస్ట్ అయితే 500 రూపాయలు లాస్ కమ్మారు అంటే 6,400 కమ్మారు. సో 6,400 రూపీస్ లెస్ చేసేయండి దీంట్లో నుంచి. ఎలిమినేషన్ మెథడ్ కదండి. సో 4,62,400 rupees minus 6,400 is equal to 5,56,000 rupees actual sales. 4,56,000. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ని మనం 20% ని సేల్స్ మీద అప్లై చేయండి. 20% ఆఫ్ 4,56,000. 20%. 91,200 గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ క్లోజింగ్ స్టాక్ అవుతుంది. సో ప్లస్ డెబిట్ సైడ్ ఐటమ్స్ యాడ్ చేస్తున్నానండి నేను. 5,65,200. 5,65,200 minus 4,56,000 rupees is equal to 1,09,200 అండి. 1,09,200. ఇదిగోండి 1,09,200 రూపీస్. ఇది ఓకేనా? ఇంతవరకు అయిపోయింది కదా. ఇక రిమైనింగ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను చూడండి, ఆల్రెడీ మనం చేస్తున్నాం ఇంతకుముందు. ఇదిగోండి ఓకే, 1,09,200 క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు సాల్వేజ్ వాల్యూ తీసేయాలి కదా. ఇదిగోండి స్టాక్ ఎట్ ద డేట్ ఆఫ్ ఫైర్ 1,09,200. క్లియరా? తర్వాత యాడ్, మనకి పూర్ సెల్లింగ్ వాల్యూగా వాల్యూ చేశారు 6,900. దాన్ని ఒరిజినల్ కాస్ట్కి వాల్యూ చేశారని చెప్పారు మనకు సమ్ములో. సో దాన్ని యాడ్ చేసుకోండి. ఇదిగోండి
సో టోటల్ 1,60,100, 1,16,100 అంటే 13,800లో ఒక పార్ట్ ఆఫ్ ది గూడ్స్ సేల్ చేసేస్తే 6,900 రూపీస్ గూడ్స్ని 6,500 డేస్ 4,000 సేల్ చేసేస్తే ఇంకా పార్ట్ ఆఫ్ ది గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒరిజినల్ కాస్ట్గా వాల్యూ చేశారంట. సో దాన్ని మనం ఎలిమినేట్ చేసాము కాబట్టి ఇప్పుడు యాడ్ చేసాము. ఓకేనా, ఇదిగోండి దాన్ని యాడ్ చేసాము. యాడ్ చేస్తే 1,16,000 రూపీస్ 100. తర్వాత సాల్వేజ్ వాల్యూ రక్షించబడిన సరుకు 11,600, అది లెస్ చేస్తే 1,04,500 అండి. 1,04,500 రూపీస్. మనకి పాలసీ వాల్యూ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా అయినా రాయొచ్చు, లేదంటే పాలసీ వాల్యూ 1,00,000 రూపీస్ డివైడెడ్ బై 1,09,200 రూపీస్ అంటే డేట్ యాక్సిడెంట్ జరిగే డేట్న ఉన్నటువంటి సరుకు ఇంటూ మనకి సాల్వేజ్ వాల్యూ కూడా లెస్ చేస్తే వచ్చేటటువంటి గూడ్స్. ఓకే, ఇది మొత్తం మనం చేస్తే ఎంత వచ్చిందో ఒకసారి క్యాల్కులేట్ తీసుకుందాం. 1,00,000 రూపీస్ బై 1,09,200 ఇంటూ 1,04,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 95,696 వచ్చిందండి. అది సమ్. మళ్ళీ ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. 500 డివైడెడ్ బై 1,09,200 ఇంటూ అంతే 95,696. 95,696 ఇదండి మనకు ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పేపర్లో ఏమి ఇచ్చారో చూద్దాం మనం. సేమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నుంచి డిసెంబర్ 2024 పేపర్లో ఇదిగోండి డిసెంబర్ 2024. ఓకే, చూద్దాం. ఇందాక 6th బి క్వశ్చన్ కదండి, ఈసారి ఏమిటో చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి 6th ఇది 6 కదా, 6th ఏ బ్రాంచ్ ఇచ్చారు. నెక్స్ట్ 6th బి డిసెంబర్ 2024 పేపర్ ఇదిగోండి బి 7 మార్క్స్. ఇదిగోండి 7 మార్క్స్. చూద్దాం. On 10th December 2024, a fire occurred in the premises of Chandu. All stock except to the extent of rupees 28,800 rupees తప్ప. ఓకే, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అంటే సాల్వేజ్ వాల్యూ కింద తీసుకోవచ్చు దాన్ని. చందు వాల్యూస్ ద స్టాక్ ఎట్ కాస్ట్లెస్ 10%. ఆయన వాల్యూస్ అంటండి. జనరల్గా ఆయన ఏం చేస్తాడంటే సరుకుని కాస్ట్లెస్ 10% అంటే 100% సరుకు అయితే ఎప్పుడు కూడా 10% తక్కువగా వాల్యూ చేస్తాడు. అంటే 90%కి సమానంగా వాల్యూ చేస్తాడంటండి ఆయన ఎప్పుడు కూడా. అంటే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో కూడా సరుకు 100%కి సమానంగా ఉండదు, 90%కి సమానంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే మనం లాస్ ఆఫ్ స్టాక్ కనుక్కునేటప్పుడు దాన్ని ఒరిజినల్ కాస్ట్కు తీసుకొచ్చే చేయాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. స్టాక్ వాజ్ ఇన్సూర్డ్ ఫర్ 1,00,000 రూపీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అసర్టైన్ ద అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ టు బి లాడ్జ్డ్ బై చందు. ఓకే, చూద్దాం. ఇందాక మనం ప్రీవియస్ సమ్లో కూడా చూసామండి. ఏంటి అంటే మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ ఒకటి, ట్రేడింగ్ ఒకటి అకౌంట్ ఒకటి వేసాము. ట్రేడింగ్ అకౌంట్ గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఇయర్ వచ్చేటప్పటికి మనకి డేట్ on 10th December 2024. ఇక్కడ ఇచ్చింది స్టాక్ ఆన్ 1st April 2023. స్టాక్ ఆన్ 2023 అంటే ఏంటి మనకి, ఇది ఫినాన్షియల్ ఇయర్ ని అకౌంటింగ్ ఇయర్ గా ఇచ్చారు. 31/3/2023తో ఎండ్ అయ్యేటటువంటి సంవత్సరం ఇది. ఓకే, సో స్టాక్ ఓపెనింగ్ స్టాక్ అండి ఇది. అయితే ఈ స్టాక్ని ఎలా వాల్యూ చేస్తాడు? కాస్ట్ ప్లస్ 10%, కాస్ట్ లెస్ 10% అంటే ఇది 90%కి సమానమైన సరుకు. దీన్ని మనం 100కి తీసుకెళ్ళాలి. 100కి తీసుకెళ్ళాలి కాబట్టి మనం ఎంతకి తీసుకెళ్ళాలి? 100 బై 90, 100 బై 90 ఇంటూ 100. ఓకేనా, ఇలా రాసుకోవచ్చండి. 90కి సమానమైన సరుకు 1,44,000. ఎందుకు అంటే కాస్ట్లెస్ 10% అన్నారు కాబట్టి. సో 100కి హౌ మచ్, ఇలా వాల్యూ చేస్తే ఎంతైతే అంత. ఎంత వస్తుందండి? ఇక్కడ చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. 100 బై 90 ఇంటూ 1,44,000 ఈజ్ ఈక్వల్ టు మనకి 1,60,000 రూపీస్ అండి. 1,60,000 రూపీస్ వేసి మనం సమ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్కి తీసుకెళ్ళి చేయాలి.
పర్చేజెస్ లెస్ రిటర్న్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఇది ఓకే. తర్వాత సేల్స్ ఇచ్చారు, తర్వాత స్టాక్ ఇచ్చారండి మళ్ళీ 2024 31 మార్చ్ 2024లో స్టాక్ ఇచ్చారు. దీన్ని కూడా మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇంటూ 100/90కి తీసుకెళ్ళు. ఎంత అవుతుంది? 1 lakh అవ్వదు. 90,000 బై 90,000 ఇంటూ 100/90, 1 lakh రూపీస్. 1 lakh రూపీస్ అండి క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి. మనం ట్రేడింగ్ అకౌంట్లో వేసుకునే ఓపెనింగ్ స్టాక్ 1,60,000, క్లోజింగ్ స్టాక్ 1 lakh. ఇంకా అయిపోయింది, ఇంకా అంత మామూలే. ఇవేమో ఫైర్ యాక్సిడెంట్ జరిగేటటువంటి ఇయర్లో ఇన్ఫర్మేషన్. ఇదిగోండి ఇక్కడ చెప్పేస్తాను. ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ వేసాం కదండి, ఆర్జీపీ కనుక్కోవడానికి. ఇదిగోండి 1,60,000 ఎలా వచ్చింది మనకి? 1,44,000 ఇంటూ 100/90 ఓకే. అలాగే క్లోజింగ్ స్టాక్ కూడా 90,000 ఇంటూ 100/90 యాజ్ ఇట్ ఈస్గా సేల్స్ రాసుకోండి. అలాగే పర్చేజెస్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. గ్రాస్ ప్రాఫిట్ 1,80,000 వచ్చిందండి. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం మనం తెలుసుగా, సేల్స్ 8 lakh రూపీస్ ఉంది కదండి, ఇదిగోండి సేల్స్. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 ఇలా అప్లై చేస్తాం. అప్లై చేస్తే మనకి 22.5 వచ్చింది, 22.5%. ఇంకా మళ్ళీ నార్మలే. ఇదిగోండి ఇక లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఈ మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ వేస్తంటే ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ జరిగే ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ 1 lakh, పర్చేజెస్ తర్వాత నీకు సేల్స్ 6,40,000 రూపీస్ సమ్లో ఇచ్చిందే. తర్వాత నీకు 1,44,000 22.5% రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేస్తే మనకి 1,44,000 రూపీస్ వచ్చిందండి గ్రాస్ ప్రాఫిట్. ఈ మూడు యాడ్ చేస్తే 8,28,500 రూపీస్. దాంట్లో నుంచి మనం సేల్స్ లెస్ చేస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,88,000 రూపీస్ అండి. ఇక యావరేజ్ క్లాస్ తెలిసిందేగా మనకి, సాల్వేజ్ వాల్యూ తీసేస్తాం మనం 1,88,000 రూపీస్లో నుంచి. ఇదిగోండి ఇక్కడ 1,88,000 స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైర్ 1,88,000. సాల్వేజ్ వాల్యూ ఆల్రెడీ సమ్లో ఇచ్చారండి 28,800 రూపీస్. లెస్ చేస్తే యాక్చువల్ లాస్ 1,59,200. దీన్ని మనం ఎలా అప్లై చేస్తాము? 1,59,200 రూపీస్ బై 1,88,000 ఇంటూ 1 lakh. 1,59,200 బై 1,88,000 ఇంటూ 1 lakh. అంతే, 84,681. 84,681 అంతే. చాలా సింపుల్గా ఉంది, 7 మార్క్స్కి స్పీడ్గా అయిపోతుంది కదా. ఇది డిసెంబర్ 2024 పేపర్ ఇక్కడ వరకు మనం చేసినాక. ఇప్పుడు జూన్ 2025లో కూడా మొన్న చెప్పున్నానండి, ఒక్కసారి చూద్దాం. జూన్ 2025లో కూడా రిపీట్ అయింది ఇలాంటి మోడలే. లాస్ ఆఫ్ ప్రాఫిట్ అడగలేదు, లాస్ ఆఫ్ స్టాక్ అడిగారు. ఒక్కసారి చూద్దాం. ఇదిగో జూన్ 2025 అండి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొన్న వీడియోలో. ఏ సమ్ కా సమ్ చేసాం మనం. ఓకే చూద్దాం. On 30th March 2025, fire occurred in the premises of Rajesh and Co. The concerned had taken an insurance policy of 1,20,000 subject to the average class. From the books of accounts, the following particulars are available relating to the period 1st January to 30th March 2025. Stock as per balance sheet 1,91,200. ఎప్పుడు జరిగిందండి యాక్సిడెంట్? 30th March 2025. అయితే ప్రీవియస్ ఇయర్ ఇది మనకి బ్యాలెన్స్ షీట్లో 1,91,200 ఇచ్చారండి స్టాకు. పర్చేజెస్ ఇంక్లూడింగ్ పర్చేజెస్ ఆఫ్ మెషినరీ కాస్టింగ్ 60,000 రూపీస్ అట. మెషినరీ కాస్ట్ ఎందుకు, మనం గూడ్స్ కొన్నప్పుడు మనం పర్చేజ్ ఆఫ్ గూడ్స్లో యాడ్ అయి ఉండకూడదు కదండి. సో దీన్ని లెస్ చేస్తే మనం ఎంత తీసుకుంటామంటే 2,80,000 అంతేనా?
3,40,000లో నుంచి 60 పోతే ఎంతండి? మనకి అలవాటు అయిపోయి క్యాల్సి చిన్న చిన్న లెక్కలు కూడా రావట్లేదు నోటికి. 2,80,000 రూపీస్ రాసుకుంటాం ట్రేడింగ్ అకౌంట్ వేసినప్పుడు. అలాగే వేజెస్ కూడా ఇన్స్టాలేషన్ తీసేస్తే 94,000 వేజెస్ రాసుకుంటాము అంతే. సేల్స్ ఇంక్లూడింగ్ గూడ్స్ సోల్డ్ అండ్ అప్రూవల్ బేసిస్ అమౌంటింగ్ టు 99,000 రూపీస్. ఓకే, 5,50,000 సేల్స్లో అప్రూవల్ బేస్ సేల్స్ 99,000 రూపీస్ కలిసి ఉన్నాయట. అయితే నో అప్రూవల్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 2/3 ఆఫ్ ది గూడ్స్ సోల్డ్ ఆన్ అప్రూవల్. ఇదిగోండి 2/3 వంతు వరకు అసలు అప్రూవల్ రాలేదంట. అప్రూవల్ అనేది 2/3 వరకు అప్రూవల్ రాలేదు. సో 1/3 వరకు మాత్రమే మనం సేల్స్ కింద ట్రీట్ చేసుకుందాం. అర్థమవుతుందా? అప్రూవల్ రాంది ఏదైతే ఉందో అదంతా కూడా మనం స్టాక్ కిందే ట్రీట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ యావరేజ్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కూడా ఇచ్చేసారండి. వాల్యూ సాల్వేజ్ కూడా ఇచ్చేసారు. ఓకేనా, నేను ఆల్రెడీ సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సాల్వేజ్ గుడ్స్ వచ్చేటప్పటికి 24,600 రూపీస్. యావరేజ్ రేట్ ఆఫ్ ఓకే చెప్పండి. ఏం అడిగారు? యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ ది క్లెయిమ్ టు ది లాడ్జ్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఇదిగోండి సమ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ని మనం రాసేయచ్చు డైరెక్ట్గా. ఓపెనింగ్ స్టాక్ 1,91,200 రూపీస్. ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్, ఇదిగోండి 1,91,200 రూపీస్, రైటా? తర్వాత నీకు పర్చేజెస్ లో నుంచి 3,40,000 రూపీస్లో నుంచి 60,000 రూపీస్ లెస్ చేసుకుని రాసుకోండి. ఇదిగోండి పర్చేజెస్ 3,40,000 మైనస్ 60,000 2,80,000 రూపీస్, రైట్? అలాగే వేజెస్ కూడా ఇన్స్టాలేషన్ 6,000 రూపీస్ తీసేస్తే 94,000. ఇంతవరకు క్లియరే కదా మీకు? నెక్స్ట్ సేల్స్ సంగతి చూద్దాం రండి. సేల్స్ మొత్తం 5,50,000 రూపీస్లో వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఇదిగోండి సేల్స్ ఇంక్లూడింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ అప్రూవల్ బేసిస్ అమౌంట్ కలిసి ఉంది. ఎంత? 99,000 రూపాయలది కలిసి ఉంది. అయితే నో అప్రూవల్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 2/3. ఈ 99,000 రూపీస్ గూడ్స్లో 2/3 వంతు వరకు నీకు ఏమి కలిసి లేదు అంటే అప్రూవల్ 99,000లో 2/3 వరకు అప్రూవల్ అవ్వలేదంటండి. 2/3 ఓన్లీ 1/3 అప్రూవల్ అయిందంట. అందుకని అర్థమైందా మీకు? మనకి సేల్స్లో కలిసి ఉన్నది ఎంత అంటే 1/3 వరకు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే 2/3 వరకు అప్రూవల్ అవ్వలేదు. సో ఇదిగోండి అర్థమైంది పాయింట్. 1/3 ఆఫ్ 99,000 ఎంత ఎంత వస్తుంది మనకి? డైరెక్ట్గా నేను రాసేసాను. 99,000 ఇంటూ 1/3 ఈజ్ ఈక్వల్ టు 33,000 అండి. 33,000 రూపాయలు. ఓకేనా, 33,000 రూపీస్ అనమాట. 5,50,000. ఇదిగోండి 99,000లో 2/3 అప్రూవల్ తెలియజేయలేదు. 2/3 ఇక్కడ రాస్తున్నా చూడండి నేను క్లియర్గా. 99,000 ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు 66,000కి అప్రూవల్ తెలియచేయలేదు. ఆ సరుకులు దీనిలో కలిసి ఉన్నాయి. దేంట్లో? 5,50,000లో కలిసి ఉన్నాయి. వాటిని తీసేయాలి. సో ఇక్కడ మనం మైనస్ అన్నాం కాబట్టి 2/3 అని రాసుకుంటే ఇంక బాగుంటుంది. 2/3 ఆఫ్ 2/3. ఓకేనా, 99,000లో అప్రూవల్ తెలియచేయని గూడ్స్ని తీసేయాలి. అంటే ఇక్కడ 1/3 మాత్రమే కలిసి ఉండాలి అని అక్కడ అర్థం. ఇది 4,84,000. సరే, తర్వాత ఈ 99,000ని ముందు మనం ఏం చేయాలి అంటే దీంట్లో 1/3 దీంట్లో తీసుకుంటే ఇంకా 2/3 ఏదైతే ఉందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. ఇదిగోండి ఒకసారి చూడండి. 5,50,000 రూపీస్ టోటల్ సేల్స్లో ఓకే 99,000 తీసేస్తే మొత్తం 4,51,000 రూపీస్ మనకు వచ్చింది ఇక్కడ. ఓకేనా, దాంట్లో 1/3 ఆఫ్ 99,000. 99,000లో 1/3 ఎంతండి? 33,000 రూపీస్. ఎందుకు అంటే ఈ 33,000కి అప్రూవల్ అనేది వీళ్ళు తెలియజేశారు కాబట్టి సేల్స్లో మనం ట్రీట్ చేయొచ్చు సేల్స్గా. సో 4,84,000 మళ్ళీ ఇక్కడ నేను సపరేట్గా చేశాను. మీకు అర్థం కావడానికి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. క్లియరేగా ఇది? దీన్ని డైరెక్ట్గా రాస్తే ఇలా రాయాలి, ఇంతే డైరెక్ట్గా. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం స్టాక్ కనుక్కోవాలండి. క్లోజింగ్ స్టాక్ ఇదిగోండి. అప్రూవల్ బేస్ సేల్స్ 99,000. ఓకే, 99,000 ఇంటూ 2/3 అంటే ఏంటి? 99,000 ఇంటూ 2/3 అంటే మనకి స్టాక్లో కలిపేసుకోవాలి. అప్రూవల్ తెలియజేయలేదు కాబట్టి
99,000 ఇక్కడ ఇది ఒకటేనండి ఇంపార్టెంట్ పాయింట్. 2/3 ఈజ్ ఈక్వల్ టు 66,000. ఓకేనా? ఇదేంటి? సేల్ వాల్యూ. సేల్ వాల్యూ మనకి స్టాక్లో సేల్ వాల్యూ అంటే ఏంటి? ప్రాఫిట్ కలిసి ఉండకూడదు మనం స్టాక్ వాల్యూ చేసేటప్పుడు. సో మనకి ఇచ్చున్నారండి. ఎంత ఇచ్చారు మనకి చూద్దాం. యావరేజ్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ 20% ఆన్ సేల్స్, ఆఫ్ సేల్. ఓకే, 20% అంట. సో మనం 66,000ని మనం కాస్ట్ వాల్యూకి తేవాలి. అంటే దీంట్లో లెస్ చేయండి. 20% ఆఫ్ 66,000 రూపీస్. దీంట్లో కలిసి ఉన్నటువంటి ప్రాఫిట్ని ఎలిమినేట్ చేద్దాం. 66,000 ఇంటూ 20%, 30,200, 13,200. సో 66,000లో నుంచి లెస్ చేస్తే 52,800 రూపీస్ అండి. ఇదేంటంటే మనం స్టాక్లో ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు స్టాక్లో 52,800 రూపీస్ని ఇక్కడ క్లోజింగ్ స్టాక్లో ఇంక్లూడ్ చేయాలి. ఇదిగోండి, గూడ్స్ విత్ కస్టమర్స్ ఫర్ అప్రూవల్. అప్రూవల్ కోసము వేచి ఉన్నటువంటి సరుకుల యొక్క కాస్ట్ వాల్యూకి తీసుకొచ్చాము 2/3 గూడ్స్ని. అర్థమైందా మీకు? తర్వాత క్లోజింగ్ స్టాక్ మనకు ఆల్రెడీ సమ్లో ఇచ్చింది 1,25,200 రూపీస్. ఇది మ్యాటర్. ఇదొక్కటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంతే. ముందేమో మనకి యాక్చువల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్ సేల్స్లో అప్రూవల్ రానటువంటి సరుకు ఎంతైతే ఉందో దాన్ని లెస్ చేసామండి. తర్వాత స్టాక్లో నుంచి అంటే ఏంటి? అప్రూవల్ వాల్యూ సేల్ వాల్యూకి రాసుంది కాబట్టి 2/3 గూడ్స్. ఇదిగోండి 2/3 గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి ఇది పాయింట్ 66,000. దాన్ని మనం కాస్ట్ వాల్యూకే ఎంటర్ చేయాలి క్లోజింగ్ స్టాక్గా. అందుకని ఎలిమినేట్ చేసేసామండి ప్రాఫిట్ని. సో ఇది స్టాక్ వాల్యూ. అది ఇలా చేసుకుని ఇక నార్మల్గా మిగిలింది ఇదిగోండి. గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చేసారు కదా, 96,800 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్నాము. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,25,000 రూపీస్. ఇదండి మన ఆన్సర్. క్లియరా? 1,25,200 రూపీస్. ఇక నార్మల్ ఇక్కడ నుంచి ఇదిగోండి 1,25,200 మనకి 24,600 రూపీస్ సాల్వేజ్ వాల్యూ. లెస్ చేస్తే యాక్చువల్ లాస్ 1,06,000 రూపీస్. యావరేజ్ క్లాస్ అప్లై చేసాం మనం ఇక్కడ అంతే. ఓకేనా? రైట్. ఇది 2025 జూన్కి ఇచ్చిన పేపర్ అండి. మొత్తం ఇప్పుడు మనం 3 ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసాం. ఒకటి డిసెంబర్ 2023, అలాగే 2024, నెక్స్ట్ జూన్ 2025. 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసామండి. చూద్దాం, దేవుడి దేవాలు ఇదే వచ్చిందనుకో, ఇలాంటిదే వచ్చిందనుకోండి 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను బ్రాంచ్ అకౌంటింగ్కి వెళ్తున్నానండి. బ్రాంచ్ అకౌంటింగ్ 2023 డిసెంబర్ పేపర్ తీసుకుంటున్నాను. బ్రాంచ్ అకౌంటింగ్కి 6th లో ఏ అండి బ్రాంచ్ అకౌంటింగ్ డిసెంబర్ 2023 పేపర్ ఇది. ఇదిగోండి ఒకసారి చూడండి పేపర్. డిసెంబర్ 2023 కనబడింది కదా. 6th లో ఏ బ్రాంచ్ అకౌంటింగ్ ఇది. అసలు ముందు మనం బ్రాంచ్ గురించి చెప్తాం ఒక 2 minutes. రైట్, బ్రాంచ్ అకౌంటింగ్ దీంట్లో టైప్స్ ఆఫ్ బ్రాంచెస్. ఫస్ట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఇదిగోండి. ఫస్ట్ ఇన్లాండ్ ఆర్ డొమెస్టిక్ బ్రాంచెస్, తర్వాత ఫారిన్ బ్రాంచెస్. సరే దీని సంగతి తర్వాత మాట్లాడదాం. డొమెస్టిక్ బ్రాంచెస్లో మళ్ళీ 2 టైప్స్ అండి. ఒకటి డిపెండెంట్ బ్రాంచెస్, నెక్స్ట్ ఇండిపెండెంట్ స్వతంత్ర బ్రాంచులు అనమాట, ఇండిపెండెంట్ బ్రాంచెస్. ఓకేనా?
సరే, ఇండిపెండెంట్ బ్రాంచెస్ గురించి నేను ఇప్పుడు చెప్పబోట్లేదు. డిపెండెంట్ బ్రాంచెస్ని మళ్ళీ నేను 3 అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డిపెండెంట్ బ్రాంచ్లో బ్రాంచ్ డెటార్స్ మెథడ్ అండి. బ్రాంచ్ డెటార్స్ మెథడ్. నెక్స్ట్ బ్రాంచ్ స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్. తర్వాత ఫైనల్ అకౌంట్స్ మెథడ్. ఓకేనా? దీంట్లో మళ్ళీ కాస్ట్ బేసిస్, హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ మెథడ్ అంటారు. బ్రాంచ్ డెటాస్ మెథడ్లో కి ఇంకొక నేమ్ ఏంటి అంటే సింథటిక్ మెథడ్. బ్రాంచ్ స్టాక్ అండ్ డెటాస్ మెథడ్ వచ్చేటప్పటికి నీకు ఎనలైటికల్. ప్రతిదీ కూడా ఎనలైటికల్ మెథడ్లో ప్రతి అకౌంట్ వేస్తామండి. ప్రతి అకౌంట్ అంటే బ్రాంచ్ స్టాక్ అకౌంట్ ఒకటి వేస్తాము, బ్రాంచ్ స్టాక్ అకౌంట్ ఒకటి, 2 బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, నెక్స్ట్ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, నెక్స్ట్ బ్రాంచ్ క్యాష్ అకౌంట్. ఓకేనా? తర్వాత వచ్చి ఏదైనా అసెట్స్ ఉంటే బ్రాంచ్ అసెట్స్ ఒకటి అకౌంట్ ఒకటి వేస్తాము, తర్వాత డెటార్స్ అకౌంట్ ఒకటి వేస్తాము, తర్వాత పిఎండ్ఎల్ అకౌంట్ వేస్తాము. ఇలా మనం అకౌంట్స్ వేసుకుంటూ వెళ్తాము ఇక్కడ ఎనలైటికల్ మెథడ్లో. ఓకేనా? రైట్. మనకి ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే మొన్న జూన్ 2024 పేపర్లో జూన్ 2025 పేపర్లో ఎనలైటికల్ మెథడ్ అడిగాడండి. అక్కడ బ్రాంచ్ స్టాక్ అలాగే మన ఓన్లీ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ వేస్తే సరిపోతుంది. 7 మార్క్స్కి అడిగి ఉన్నారు. తర్వాత మనకి డిసెంబర్ 2023లో మన ఫైనల్ అకౌంట్స్ మెథడ్లో అడిగారండి. ఇంకా తర్వాత డిసెంబర్లో మనకి సింథటిక్ మెథడ్ అడిగారు ఒక 2 టైమ్స్. చూద్దాం మొత్తం కూడా. ఓకే, ఈ పేపర్ ఎప్పటిది? డిసెంబర్ 2023. ఇదిగోండి 6th లో ఎక్స్ లిమిటెడ్ హ్యాస్ ఎ రీటైల్ బ్రాంచ్ ఎట్ పూరి. Goods are sold at 60% profit on cost. The wholesale price is cost plus 40%. Goods are invoiced from Delhi head office to branch at Puri at wholesale price. ఇందా చెప్పాను కదండి, మనకి ఫైనల్ అకౌంట్ మెథడ్లో హోల్సేల్ మెథడ్ ఒకటి, కాస్ట్ ప్రైస్ మెథడ్ ఒకటి అనేసి. హోల్సేల్ మెథడ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం చెప్పాను నేను? కాస్ట్ బేస్. ఓకే, ఇది హోల్సేల్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ అసర్టైన్ ద ప్రాఫిట్ మేడ్ ఎట్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2023. నెక్స్ట్ పర్టికులర్స్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్. ఇదిగోండి ఇలా ఇచ్చేస్తాము. ఓకేనా? సేమ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది బుక్లో మీకు ఎక్కడ ఇచ్చారో కూడా చెప్తాను ఒకసారి. మీ స్టడీ మెటీరియల్లో ఇదిగోండి సమ్ము. 7 lakh రూపీస్ కనబడుతుందిగా. ఇదిగోండి, ఇది కంటిన్యూషన్. అక్కడేమో మనకి ఇదిగో నేమ్స్ మారినాయి అంతే. అందుకనే స్టడీ మెటీరియల్ని ఓవర్లుక్ చేయకుండా ఫాలో అవ్వండి. అందుకని చెప్తున్నాను ఇక్కడ. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. నేను లింక్ ఇస్తాను, రివిజన్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం మనం. ఓకే, ఇదిగోండి సొల్యూషన్. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్, తర్వాత గ్రాస్ ప్రాఫిట్, 2 కాలమ్స్ అని హెడ్ ఆఫీస్, బ్రాంచ్, అలాగే సేల్స్. ఇదిగోండి. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ కూడా నేను లింక్ పెడతాను. ఇదిగోండి. ఓకే, రైట్. నెక్స్ట్ డిసెంబర్ 2024 పేపర్ చూద్దాం ఇప్పుడు. డిసెంబర్ 2024 బ్రాంచ్ అకౌంటింగ్ నుంచి 6th క్వశ్చనేనా? ఇదిగోండి 6th క్వశ్చనే కదా. మనకి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ముందు ఏ క్వశ్చన్ ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటాం, టెన్షన్లో. 90% వరకు అనుకుంటున్నానండి నేను, 10% మనం చెప్పలేము. చూద్దాం ఇదే ప్యాటర్న్లో ఉంటుందని.
Adhiraz Limited, Noida started a branch in Surat on April 1st, 2023, to which goods were sent at 20% above cost. Above cost 20% అంట, అంటే 1/5 ఆన్ కాస్ట్ అండి. ఇది సేల్కి వచ్చేటప్పటికి 1/6 ఆన్ సేల్ అవుతుంది. కాస్ట్కి ఇచ్చినప్పుడు ఈ ప్రాఫిట్ ఎలిమెంట్ కలిసి ఉండదు. ఈ 5లో ఇది కాస్ట్, దాన్ని కలిపితే 6. The branch makes both credit and cash sales. It is the policy to meet branch expenses from branch cash and remit the balance money to head office. The branch does not maintain double entry books of accounts, and necessary accounts relating to the branch are maintained by head office. అంటే హెడ్ ఆఫీస్ బుక్స్ లోనే మనం బ్రాంచ్ అకౌంట్ వేయాలి. ఇది ఫస్ట్ మెథడ్ అండి, బ్రాంచ్ డెటార్స్ మెథడ్ అన్నమాట. ఇది బ్రాంచ్ డెటార్స్ మెథడ్. ఇదిగోండి, షో ద సూరత్ బ్రాంచ్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ నోయిడా హెడ్ ఆఫీస్ టు డిటర్మైన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ద బ్రాంచ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March. మన జూన్ 2025కి ఇచ్చింది మాత్రం మనకి ఏంటి అంటే స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ అండి. ఇది బ్రాంచ్ డెటార్స్ మెథడ్. ఓన్లీ బ్రాంచ్ అకౌంట్ వేస్తే సరిపోతుంది. ఏదైనా అవసరమైతేనే మనం డెటార్స్ అకౌంట్ కూడా వేస్తాము. అది ఇదిగోండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెండ్ టు నోయిడా బ్రాంచ్ 50,000 రూపీస్ అంట. అయితే మనం బ్రాంచ్ అకౌంట్ వేసేటప్పుడు తీసుకోకూడనివి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఏవి తీసుకోకూడదు బ్రాంచ్ అకౌంట్లో, అసలు ఏం తీసుకోవాలి అనేది చూద్దాం. రఫ్గా చెప్తాను. బ్రాంచ్ అకౌంట్ మనం వేసినప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటామండి. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమేమి ఉంటాయండి? ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మనకి స్టాక్ ఒకటి, డెటార్స్ ఒకటి, తర్వాత క్యాష్ ఒకటి, అలాగే రివర్స్లో క్లోజింగ్ బ్యాలెన్సెస్. క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఈ రూల్ అప్లై చేసుకోండి అండి. ఫస్ట్ మెథడ్ అడిగితే స్టాక్ ఒకటి, డెటార్స్ ఒకటి, తర్వాత క్యాష్ ఒకటి, ఈ 3 రాసుకున్నాను. ఈ 3 రాసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి అంటే 2, హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్కి ఖర్చుల నిమిత్తము అమౌంట్ పంపిస్తే, ఎక్స్పెన్సెస్ నిమిత్తము అమౌంట్ పంపిస్తే రాసుకోవాలండి. ఓకేనా? ఎక్స్పెన్సెస్కి పంపించినటువంటిది రాసుకుంటాము. తర్వాత ఇదేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ అండి. నెక్స్ట్ దాని తర్వాత మీరు గూడ్స్ ఏమైనా రిటర్న్ చేస్తే ఎక్కడికి? హెడ్ ఆఫీస్ కండి. ఇక్కడ బాగా గమనించండి, హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్కి గూడ్స్ వస్తాయి. ఓకేనా? లేదంటే ఇలా రాద్దాం, బ్రాంచ్కి హెడ్ ఆఫీస్ నుంచి గూడ్స్ వస్తున్నాయండి. ఓకేనా? బ్రాంచ్ నుంచి కస్టమర్స్కి గూడ్స్ వెళ్తున్నాయి, అమ్ముతారు కస్టమర్స్. ఇలా జరుగుతుంది. అది ఎప్పుడైనా సరే బ్రాంచ్ హెడ్ ఆఫీస్కి జరిగింది మాత్రమే హెడ్ ఆఫీస్ బుక్స్లో. ఎందుకు అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అకౌంట్, మనం బ్రాంచ్ అకౌంట్ హెడ్ ఆఫీస్ బుక్స్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెడ్ ఆఫీస్ ఏంటి అంటే బ్రాంచ్కి హెడ్ ఆఫీస్కి జరిగినవి మాత్రమే రాసుకుంటుంది, అంతేగాని బ్రాంచ్కి కస్టమర్కి జరిగినవి కాదు. సో ఓన్లీ ఇక్కడ క్యాష్ సేలే తీసుకుంటున్నాము, క్యాష్ సేల్స్. ఓకేనా? క్రెడిట్ సేల్స్ తీసుకోమండి. ఒకవేళ డెటార్స్ అకౌంట్ వేయాల్సి వస్తే క్రెడిట్ సేల్స్ తీసుకుంటాము. డెటార్స్ అకౌంట్ ఎప్పుడు వేయాల్సి వస్తుంది అంటే మనకి ఓపెనింగ్ డెటార్స్ కానీ క్లోజింగ్ డెటార్స్ కానీ మిస్ అయినా, లేదంటే క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ మిస్ అయినా కానీ మనం డెటార్స్ అకౌంట్ వేస్తాం. అలాగే హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్కి ఖర్చుల నిమిత్తం పంపించిన అమౌంట్ని మాత్రమే తీసుకోవాలి, అంతేగాని బ్రాంచ్ సొంతంగా పెట్టినటువంటి ఎక్స్పెన్సెస్కి సంబంధించి అమౌంట్ని తీసుకోకూడదు. బ్రాంచ్ ఓన్గా పెట్టినటువంటిది తీసుకోకూడదు. అలాగే డెటార్స్ అకౌంట్కి సంబంధించినటువంటి బ్యాడ్ డెట్స్ కానివ్వండి, అర్థమైందా? బ్యాడ్ డెట్స్ కానివ్వండి, అలాగే నీకు క్రెడిట్ సేల్స్ కానివ్వండి, తీసుకోకూడదు. క్రెడిట్ సేల్స్ తీసుకోకూడదు, బ్యాడ్ డెట్స్ తీసుకోకూడదు. అలాగే ఎక్స్పెన్సెస్ మేడ్ బై బ్రాంచ్, బ్రాంచ్ ఓన్గా పెట్టినటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకోకూడదండి. హెడ్ ఆఫీస్ ఖర్చుల నిమిత్తం హెడ్ ఆఫీస్ బ్రాంచ్కి ఎంతైతే అమౌంట్ పంపిందో అవి మాత్రమే తీసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంతే. ఇంకా సమ్లోకి వెళ్ళిపోదాం మనం డైరెక్ట్గా. ఇదిగోండి, ఇది సమ్ వెనుక ఏమన్నారు చూద్దాం. 20% అబోవ్ కాస్ట్ అన్నారండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెండ్ టు నోయిడా బ్రాంచ్ మనకి ఇచ్చింది ఆన్ కాస్ట్. ఇక్కడ కూడా మనకి కాస్ట్కే ఇచ్చారు కాబట్టి ఈ 50,000 రూపీస్ ఏదైతే ఉందో అది గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అకౌంట్ అని రాసుకుంటామండి మనం. ఈ 50,000 ఇన్వాయిస్ ప్రైస్కి రాసుకుంటే 50,000 ఇంటూ 1/5 అంటే 10,000 లోడింగ్. టోటల్గా మనం 60,000కి రాసుకుంటాం ఫస్ట్ పాయింట్ని. క్లియరా? 60,000కి రాసుకుంటాం. లోడింగ్ 10,000 క్రెడిట్ సైడ్ రైట్ ఆఫ్ చేస్తాం. నెక్స్ట్
గూడ్స్ రిసీవ్డ్ బై బ్రాంచ్ టిల్ మార్చ్ 31st ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. అయితే 60,000 రూపాయలు ఇన్వాయిస్ ప్రైస్కి రాసుకోవాల్సినటువంటి సరుకుని మనం రాసుకోవడానికి ఏంటి రాసేసుకున్నాం కదా, కానీ 54,000 వచ్చిందంట. మీరు అనుకోవద్దు మేడం మొత్తం 50,000గా పంపించింది అని. ఈ పంపించిన గూడ్స్ యొక్క ఇన్వాయిస్ ప్రైస్ 60,000. నేను ఇక్కడ చెప్పున్నాను 60,000 అని అనిపిస్తుందా, కానీ ఇక్కడ 60,000 రూపీస్ లేదండి, 54,000 ఉంది. అంటే ఇక్కడ ఒక 6,000 రూపాయలు అర్థమవుతుందండి. ఈ 60,000లో ఇక్కడ నేను రాశాను కదా, ఈ 60,000 రూపీస్ గూడ్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ 60,000లో మనకి 54,000 రిసీవ్ చేసుకున్నాం ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. అంటే 6,000 రూపీస్ ఏదైతే ఉందో అది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అండి. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అంటే ఈ 6,000లో ఇన్వాయిస్ ప్రైస్ కలిసి ఉన్నటువంటి సరుకు ఉంది. సో మొత్తం కూడా 6,000 రూపాయలు ఇంకా గూడ్స్ ఇన్ ట్రాన్సిట్లోనే ఉన్నాయి. దీన్ని మనం క్లోజింగ్ స్టాక్ రాసుకున్నట్టే రాసుకోవాలి క్రెడిట్ సైడ్కి. అది ఇక్కడ మ్యాటర్. ఓకేనా. తర్వాత క్రెడిట్ సేల్స్ తీసుకోవద్దు, ఇందాకే చెప్పాను. క్లోజింగ్ డెటాస్ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకో, బ్యాడ్ డెట్స్ తీసుకోవద్దు. క్యాష్ రెమిటెడ్ టు హెడ్ ఆఫీస్. ఓకేనా. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ ఎట్ బ్రాంచ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అంటే తీసుకో. క్యాష్ రెమిటెడ్ బై హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్ డ్యూరింగ్ ద ఇయర్. క్యాష్ రెమిటెడ్ బై హెడ్ ఆఫీస్ టు డ్యూరింగ్ ద ఇయర్ అంట. ఇదేంటి క్యాష్ ఇన్ హ్యాండ్ ఎట్ బ్రాంచ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అండ్ క్లోజింగ్ క్యాష్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనమాట. క్లోజింగ్ స్టాక్ తీసుకో ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్కి క్లోజింగ్ స్టాక్ అంటే దీంట్లో ఉన్నటువంటి లోడింగ్ ఏదైతే ఉందో మనం డెబిట్ సైడ్ వేసి రైట్ ఆఫ్ చేస్తాం. లోడింగ్ 6,000 రూపీస్ ఇంటూ ఆన్ సేల్ కాబట్టి 1/6 అండి, 1,000 రూపీస్ అండి లోడింగ్. క్లియరా. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఎట్ బ్రాంచ్ తీసుకోకూడదని చెప్పాను కదండి, తీసుకోమాకండి అంతే. ఇక మనకి ఇదిగోండి గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ ఎట్ ఇన్వాయిస్ ప్లస్ 60,000 రూపీస్. దీంట్లో 20% మనకి రైట్ ఆఫ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ రాసాము మనం. ఇదిగోండి ఈ 10,000 ఇక్కడ యారో మార్క్ వేసాను చూసారా, ఇదిగోండి 10,000 రూపాయలు, 10,000 రూపీస్ మనం ఇటేసి రైట్ ఆఫ్ చేసాము. నెక్స్ట్ రిసీవ్ చేసుకుంది 54,000 కదండి, అంటే 6,000 రూపీస్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఇక్కడ ఉంది చూసారా, ఈ 6,000 రూపాయలు అంటే 60,000 రూపాయలు టోటల్ గూడ్స్ బ్రాంచ్కి వచ్చి ఉండాలి ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర. కానీ 54,000 రూపాయలు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి 6,000 గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అట్ ఇన్వాయిస్ ప్రైస్ అని ఇక్కడ మీనింగ్. ఇదిగోండి ఓకేనా. దీన్ని ఎక్కడేసి రైట్ ఆఫ్ చేయాలి 6,000 రూపాయలని, ఇదిగోండి 1,000 రూపీస్ని ఇక్కడేసి రైట్ ఆఫ్ చేయాలి. లోడింగ్ ఆన్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ 1,000 రూపీస్. క్లియరా. ఇదిగోండి 1,000 రూపీస్ ఈ పాయింట్ రాసాం. తర్వాత లైన్గా చూద్దాం ఇంకా. ఇదిగోండి బ్రాంచ్ నుంచి ఎక్స్పెన్సెస్ కోసం అమౌంట్ వచ్చిందంటండి 3,000 రూపాయలు, 3,000 రూపీస్. క్యాష్ రెమిటెడ్ బై హెడ్ ఆఫీస్ తీసుకోవాలి, అంతేగాని ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై బ్రాంచ్ తీసుకోకూడదు, బ్రాంచ్ చేసినటువంటి పని తీసుకోకూడదు. ఓకే. 3,000 రూపీస్ని మనం ఇదిగోండి క్యాష్ ఎక్స్పెన్సెస్ నిమిత్తం అనమాట 3,000 రూపాయలు. క్లియరా. ఇదిగోండి తర్వాత ఇంకా అయిపోయింది. ఇంకేమున్నాయి, క్లోజింగ్ బ్యాలెన్సెస్ రాసుకుంటాము, దాన్ని రైట్ ఆఫ్ చేస్తాము. క్యాష్ ఇన్ హ్యాండ్ ఇది క్లోజింగ్ 2,000 రూపాయలు. తర్వాత క్యాష్ లిమిటెడ్ టు హెడ్ ఆఫీస్ ఇదిగోండి 43,000 రూపీస్. ఓకేనా. క్రెడిట్ సేల్స్ తీసుకోకూడదు, అయిపోయినాయి పాయింట్స్ అన్నీ కూడా. ఇదేంటంటే క్లోజింగ్ డెటాస్ 20,800 రూపీస్ సమ్లోనే ఇచ్చారండి, ఇది ఇచ్చారు, ఇది కూడా ఇచ్చారు. ఓకేనా. ఇక మనకి ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఇదిగోండి 6,000 రూపీస్, ఇది క్లోజింగ్ స్టాక్ అనమాట ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. అంతే సింపుల్. మనం ఏమేం పాయింట్స్ తీసుకోకూడదు అనేది నేను ఇంటూ చేసేసాను నీకు. క్రెడిట్ సేల్స్ ఒకటి వద్దు, బ్యాడ్ డెట్స్ ఒకటి వద్దు, తర్వాత ఇంకోటి ఏంటి వద్దు, 12,000 రూపాయలు వద్దు. ఎందుకు వద్దు అని కూడా చెప్పాను. బ్రాంచ్ పెట్టిన ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు, ఈ హెడ్ ఆఫీస్ ఖర్చుల నిమిత్తం ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి 3,000 రూపీస్ అంతే. ఓపెనింగ్ బ్యాలెన్సెస్, తర్వాత డెబిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్, తర్వాత వచ్చేటప్పటికి గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ ఇవి డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ వచ్చేటప్పటికి సేల్స్, క్యాష్ రెమిటెన్స్ తీసుకుంటాము. ఇంకా క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఏమేమి తీసుకుంటాము, క్లోజింగ్ క్యాష్, తర్వాత వచ్చేటప్పటికి క్లోజింగ్ స్టాక్ తీసుకుంటాము. తర్వాత ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర స్టాక్ ఏమైనా ఉంటే కనుక మనం రిజర్వ్ కింద స్టాక్లోది రైట్ ఆఫ్ చేయడానికి డెబిట్ సైడ్. ఓకేనా. డెబిట్ సైడ్ రాసుకున్న ఈ బ్రాంచ్ సరు ఏదైతే పంపించారో అది క్రెడిట్ సైడ్ వేసుకుని రైట్ ఆఫ్ చేసుకుంటాం అంతే. దట్స్ ఆల్. సింపుల్గా లేదా.
ఇంకా మనకి 2024 అయిపోయింది కదండి. ఇప్పుడు నేను చెప్పింది 24 కదా. 2 సమ్స్ కంప్లీట్ చేసేసామండి మన బ్రాంచ్లో. 2025కి ఏమైనా అడిగారేమో ఒక్కసారి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. జూన్లో 2025 జూన్. ఓకే చూద్దాం. 4th హయ్యర్ పర్చేస్కి వెళ్ళిపోయారు. 6th ప్రాబ్లం. ఓకే. ఓకే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కవర్ చేశారండి మనకి జూన్ 2025లో. బ్రాంచ్ చూసుకెళ్ళండి, ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది, బాగా చూసుకోండి. రైట్. ఇప్పుడు ఒకసారి హయ్యర్ పర్చేస్ కూడా కంప్లీట్ చేసేద్దాము. హయ్యర్ పర్చేస్ జూన్ 2023 చూద్దాం ఒకసారి. జూన్ 2023 పేపర్లో ఓకే అండి, ఇది జూన్ 2023. పార్ట్నర్షిప్ మనకి 4th ప్రాబ్లం ఏమో ఇన్కంప్లీట్ ఇస్తున్నారు అనుకున్నాం కదా. ఇదిగోండి, ఇది లాస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పున్నాను నేను. ఫైర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ నుంచి లాస్ ఆఫ్ ప్రాఫిట్. జూన్ 2023 పేపర్లో లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ రెండు అడిగారు. లాస్ ఆఫ్ స్టాక్, లాస్ ఆఫ్ ప్రాఫిట్ అండి. ఇది నేను లింక్ ఇస్తాను దీన్ని. అంతే లేదు. సో మనం ఇప్పుడు హయ్యర్ పర్చేస్ సంబంధించి ఇంకొకసారి చెక్ చేస్తున్నా నేను. ఫోర్త్ క్వశ్చన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్గా ఇస్తున్నారండి. అదే సింగిల్ ఎంట్రీలో మనకి కన్వర్షన్ మెథడ్ కొంచెం టైం టేకింగ్. మనకి ఫస్ట్ మెథడ్ ఇస్తే కనుక కంపారిజన్, క్యాపిటల్ కంపారిజన్ మెథడ్ ఈజీగా చేసేస్తాం మనం. ఫిఫ్త్, సిక్స్త్, ఓకే. 2023 డిసెంబర్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. 2023 డిసెంబర్ పేపర్ ఇదిగోండి. సారీ, ఇది కాదు. ఓకేనా, చూద్దాం. దీంట్లో హయ్యర్ పర్చేస్ గురించి ఏమడిగారు ఒక్కసారి చెక్ చేసుకుందాం. డిసెంబర్ 2023లో లీజ్ అడిగారండి మనకి. డిసెంబర్ 2024 థర్డ్లో బి, ఇదిగోండి. డిసెంబర్ 2024 థర్డ్లో బి. On 1st April 2021, RV Limited purchased a machine on hire purchase system whose cash price was 12 lakhs. The hire purchase price of the machine was 15 lakhs.
Okay. 3 lakhs was payable immediately and the balance was to be paid in 3 equal annual installments. The books are closed on 31st March each year. The company charged depreciation at the rate of 50% per annum on the reducing balancing method. Calculate interest included in each installment and prepare machinery account for 3 years. మనకు డిప్రిసియేషన్ చాప్టర్లో మెషినరీ అకౌంట్ ఎలా అయితే వేస్తామో అలా వేయడమేనండి. డిప్రిసియేషన్ మనం క్యాల్కులేట్ చేసుకుని ఓకే ఎవ్రీ ఇయర్ ఎండింగ్కి మనం అకౌంటింగ్ ఇయర్ ఎండింగ్కి డిప్రిసియేషన్ లెస్ చేసుకుని మనం బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ కనుక్కుంటూ వెళ్తాం అంతే. దీంట్లో చేంజ్ లేదు. మనకి ఇప్పుడు ఏంటి అంటే నువ్వు ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేయాలో కనుక్కోవాలి. ఇదిగోండి క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారా ఇవ్వలేదండి. 15% అనేది డిప్రిసియేషన్ అమౌంట్ అండి, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. అంతేగాని ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మనం టోటల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దామండి. టోటల్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది మనకి? డిఫరెన్స్ బిట్వీన్ హయ్యర్ పర్చేజ్ ప్రైస్ అండ్ క్యాష్ ప్రైస్. క్యాష్ ప్రైస్ కి హయ్యర్ పర్చేజ్ కి మధ్య ఉన్నటువంటి తేడా ఏదైతే ఉందో అది డిఫరెన్స్. ఓకే సరే, అది ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ రాద్దాం. ఇంట్రెస్ట్ హయ్యర్ పర్చేజ్ ప్రైస్ మైనస్ క్యాష్ ప్రైస్. ఓకేనా? హయ్యర్ పర్చేజ్ ప్రైస్ 15 lakhs వాళ్ళే చెప్పారు కదండి సమ్లో, మైనస్ క్యాష్ ప్రైస్ 12 lakhs ఈజ్ ఈక్వల్ టు 4 lakhs. దిస్ ఈజ్ ద 4 ఆ 3 ఆ 3 lakhs rupees 3 lakhs టోటల్ ఇంట్రెస్ట్ అండి. ఇలా క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. డౌన్ పేమెంట్ ఎంత అండి? డౌన్ పేమెంట్ 3000 డౌన్ పేమెంట్. నెక్స్ట్ ఏమన్నారు సమ్లో? The higher purchase price అయింది 3 lakh was payable immediately and the balance was to be paid in 3 equal annual installments. 3 equal annual installments అంటే మనకి ఎంత అమౌంట్ చూద్దాం. మొత్తం 15 lakh పే చేసాం కదండి మనం, అంతేనా? మొత్తం 15 lakh పే చేసాము. క్యాష్ ప్రైస్ వచ్చేటప్పటికి 12 lakh రూపీస్, 12,000, 12 lakh అంతేనా? 12 lakhs. సో 3 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అంటున్నారు కదండి, ఈక్వల్ అన్నారు కదా యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. ఇక్కడ రాద్దాం. 3 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే 12 lakhs డివైడెడ్ బై 3 నీకెంత? 4 lakhs. 4 lakh రూపీస్ అనమాట. ఇది మొత్తం 12 lakhs, మొత్తం టోటల్ పేమెంట్ 15 lakhs అనమాట. రైట్? అర్థమైందా? 3 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ వచ్చేటప్పటికి ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పటికి రూపీస్ 4 lakhs. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ ఎంత అమౌంట్ పే చేసి ఉంటామండి? ఇది ఇక్కడ రాసుకోండి, ఒకటి చెప్తా నేను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎలా వస్తుందంటే మనకి 4 lakh రూపీస్ ఇంటూ 3 ఇన్స్టాల్మెంట్స్ కదండి. 3 ఒకటి కూడా పే చేసలేము, 3 ఉన్నాయి కాబట్టి 3 ఇన్స్టాల్మెంట్స్. సో 12 lakh రూపీస్ అండి. ఫస్ట్ మనకి 12 లక్షల రూపాయలు అవుట్ స్టాండింగ్. తర్వాత ఎట్ ద సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇంకెంత ఉంది? సెకండ్ ఇయర్ అంటే 4 lakhs ఇంటూ ఇంకా 2 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నప్పుడు 8 lakh రూపీస్. క్లియరా? ఇలా. తర్వాత సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఇయర్, ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి అవుట్ స్టాండింగ్ 4 lakhs ఇంటూ 1, ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి 4 లక్షల రూపాయలు మనం పే చేయాల్సిన. ఇలా అంటే 12:8:4 రాసుకోవాలి. ఇదిగోండి, 12 lakhs is to 8 lakhs is to 4 lakhs.
ఎంత వస్తుంది? 3:2:1. 3/6, 2/6, 1/6. అర్థమవుతుందండి? టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అసలు? ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ని ఈ రకంగా ప్రపోర్షనేట్గా చేసుకోవాలి. సో టోటల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 3 lakhs కదూ. 3 lakhs ఫస్ట్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు 3 lakhsలో మనకి ఎలా? 3 lakhs ఇంటూ 3/6 అంటే 1,50,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. తర్వాత 3 lakhs ఇంటూ 2/6 1,00,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయి ఉందండి. తర్వాత 3 lakhs ఇంటూ 1/6 50,000 రూపీస్. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ ఇన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఓకేనా? అర్థమవుతుందా? ఇన్స్టాల్మెంట్. తర్వాత ఇంట్రెస్ట్ ఇన్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అండి. ఇది ఇంట్రెస్ట్ ఇన్ థర్డ్ ఇన్స్టాల్మెంట్. ఇలా క్లియరా? ఇట్లా రాసుకోవాలి. రైట్? ఇది అర్థమైంది కదా ఈ స్టెప్. ఇప్పుడు సమ్లోకి వచ్చేసేయండి. ఇదే ఇక మెయిన్ పాయింట్ ఇక్కడ, అంతే. ఇదిగోండి, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పిన సమ్ము మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసేసాము. ఓకే, ఇక అకౌంట్ వేయడం తెలుసు కదండి మనకి. అకౌంట్ ఎలా వేస్తాం మనం? మెషినరీ అకౌంట్. మెషినరీ అకౌంట్ మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఈచ్ ఇన్స్టాల్మెంట్లో కలిసి ఉన్న ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు, అంతే. 1,50,000 ఒకటి, 1,00,000 రూపీస్, అలాగే 50,000, అంతే. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దాంట్లోనే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి మనకి అకౌంట్ ఏమన్నారండి? మెషినరీ అకౌంట్. ఇది సేమ్ మనం డిప్రిసియేషన్ చాప్టర్లో నేర్చుకున్నట్టుగానే వేస్తాం, అంతే. 15% ఇచ్చారు డబ్ల్యూడివి మెథడ్లో. ఇంతే. మెషినరీ అకౌంట్. మెషినరీ అకౌంట్ డేట్ ఇవన్నీ తెలిసినాయి కదా. డేట్, రూపీస్ కాలం లైన్గా మనం మెషిన్ ఎప్పుడు కొన్నారో చూసుకుని రాసేసుకుంటాం, అంతే. ఇదిగోండి, 1/4/2021 టు బ్యాంక్. క్యాష్ ప్రైస్ 12 lakh rupees కదండి. ద హయ్యర్ పర్చేస్ ప్రైస్ ఆఫ్ ద మెషిన్ వాజ్ 15 lakh rupees. ఓకే, ఇంకా 15% పర్ యానం అన్నారు. ద కంపెనీ చార్జెస్ డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% పర్ యానం. మనం క్యాష్ ప్రైస్ ఎంతైతే ఉందో దాంతో మనం సమ్ స్టార్ట్ చేసుకుని 15% డబ్ల్యూడివిలో, అంతేనా? ఇదిగోండి, రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఇయర్లీ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాని మీద మనం ప్రొవైడ్ చేస్తూ వెళ్తాం. ఆ ప్రకారంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం 2025 జూన్ పేపర్లో ఏమి ఇచ్చారో చూద్దాం సమ్. ఇదిగోండి, 2025 జూన్ పేపర్ అండి ఇది. ఇదిగోండి, 2025 జూన్. దీంట్లో ప్రాబ్లం నెంబర్ 6th, 6th లో బి.
వై పర్చేస్డ్ ఎ మెషిన్ అండర్ ద హైయర్ పర్చేస్ సిస్టమ్ as per the agreement 40,000 was to be paid on signing the contract down payment. The balance was to be paid in 4 installments of 25,000 each plus interest. ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి లేదండి, కలిసి లేదు. ద క్యాష్ ప్రైజ్ వాస్ 1,40,000 రూపీస్. క్యాష్ ప్రైజ్ 1,40,000 అంట. ఇంట్రెస్ట్ ఈజ్ చార్జబుల్ ఆన్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎట్ 20% పర్ యానం. ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చేసారు. ఫైండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఈచ్ ఇయర్ అండ్ ద ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అన్నారండి. ఓకేనా? మనకు టోటల్ ఇంట్రెస్ట్ మొత్తం కనుక్కుందామండి. మొత్తం 1,40,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కదా. 1,40,000 రూపీస్లో ఫస్ట్ మన అవుట్ స్టాండింగ్ అమౌంట్ 1,40,000. ఓకే, ఈ 1,40,000 అవుట్ స్టాండింగ్ అమౌంట్లో డౌన్ పేమెంట్ 40,000 రూపీస్ లెస్ చేసేసేయండి. 1,00,000 రూపీస్ వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంట్రెస్ట్. అంటే 20% ఇంట్రెస్ట్ అండి దీని మీద. అంటే 20,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్. 20,000 ఇది ఫస్ట్ ఇయర్ అండి ఇంట్రెస్ట్. ఓకేనా? నేను కనుక్కోమంది ఏంటి, ఇంట్రెస్ట్ కనుక్కోండి ఈచ్ ఇయర్ అన్నారు. సో ఇంట్రెస్ట్ ఇది. మన ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కూడా కనుక్కోమన్నారు. ఫైండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఈచ్ ఇయర్ అండ్ ద ఇన్స్టాల్మెంట్. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 20,000 ఎలా వచ్చింది మళ్ళీ చెప్తా. 1,40,000 రూపీస్ టోటల్ క్యాష్ ప్రైజ్ సమ్లో ఇచ్చారు, ఇదిగోండి. దాంట్లో నుంచి డౌన్ పేమెంట్ 40,000 రూపీస్ లెస్ చేస్తే 1,00,000 రూపీస్ అవుట్ స్టాండింగ్. సో 20% ఇంట్రెస్ట్ అనేది వాళ్ళే ఇచ్చేసారండి సమ్లో. సో ఫస్ట్ ఇయర్ నీకు 20,000 రూపీస్ వచ్చిందండి ఇలా క్యాలిక్యులేట్ చేస్తే. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. అయితే ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ 25,000. సో యాడ్ చేసుకోండి. 25,000 రూపీస్ ప్లస్ 20,000 అంటే ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ మనకి 45,000 రూపీస్. ఇంతే. ఓకేనా? ఇలా చేయాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏం చేయాలి మనము అంటే అసలు తీసేయాలి, అంతేగా. ఈచ్ ఇదిగోండి ఈక్వల్ 4 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 25,000 రూపీస్ ఈచ్ ప్రతిదీ కూడా 25,000. ఇక నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి దీంట్లో 25,000 లెస్ చేస్తే 75,000 వస్తుందండి. దీని మీద ఇంట్రెస్ట్ అండి మళ్ళీ 20%. 75,000 ఇంటూ 20% క్యాలిక్యులేట్ చేసుకోండి. 75,000 ఇంటూ 20% 15,000 ఇంట్రెస్ట్ వచ్చిందండి. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంతండి? 15,000 సెకండ్ ఇయర్. ఓకే, ఇదిగోండి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ 25,000 అన్నారు కాబట్టి 25,000 రూపీస్ ప్లస్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 15,000 40,000 రూపీస్ అండి టోటల్ పేమెంట్. ఇలా ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, మొత్తం నేను చేస్తున్నాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా వేయాలి టేబుల్. డేట్ ఆఫ్ పేమెంట్, టోటల్ క్యాష్ ప్రైజ్ అండి. టోటల్ క్యాష్ ప్రైజ్, ఇంట్రెస్ట్ టు బి పేడ్ అనమాట. ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి, తర్వాత క్యాష్ ప్రైజ్ ఎంత, టోటల్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది. ఇదిగోండి ఫస్ట్ టోటల్ క్యాష్ ప్రైజ్ 1,40,000 రూపీస్లో నుంచి డౌన్ పేమెంట్ 40,000 లెస్ చేస్తే 1,00,000 రూపీస్ మీద ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తున్నామండి. ఇదిగోండి 1,00,000 రూపీస్ మీద ఇంట్రెస్ట్ 20,000. క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి 25,000 కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తే 45,000 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ 1,00,000 రూపీస్లోని 25 తీసేస్తే అవుట్ స్టాండింగ్ 75,000. ఇదిగోండి 20% ఆఫ్ 75,000 15,000 వచ్చింది ఇంట్రెస్ట్ ఇది. ఈ ఇంట్రెస్ట్ని సెకండ్ ఇన్స్టాల్మెంట్ క్యాష్ ప్రైజ్కి యాడ్ చేస్తే వచ్చింది మనకి టోటల్ ఇన్స్టాల్మెంట్ అనమాట 40,000. మళ్ళీ నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ 25,000 రూపీస్ లెస్ చేసుకున్న తర్వాత మనకి 50,000 వచ్చిందండి. దీని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 10,000 ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఈ ఇంట్రెస్ట్ని మనం థర్డ్ ఇయర్ క్యాష్ ప్రైజ్కి యాడ్ చేస్తే మొత్తం టోటల్ ఇన్స్టాల్మెంట్ 35,000. తర్వాత లాస్ట్ ఇన్స్టాల్మెంట్ క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో 25,000 లెస్ చేస్తే మనకి 25,000 రూపీస్ వచ్చిందండి అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్. దాని మీద 20% క్యాల్కులేట్ చేస్తే 5,000 ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఆ ఇంట్రెస్ట్ని ఈ 25,000 లాస్ట్ ఇన్స్టాల్మెంట్ క్యాష్ ప్రైజ్కి యాడ్ చేస్తే వచ్చింది మనకి టోటల్ ఇన్స్టాల్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫోర్త్ ఇయర్. అంతే. ఓకేనా? సో టోటల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి 50,000 అండి. టోటల్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 1,50,000. అంతే సింపుల్గా. ఓకే, ఇంతవరకు అండి మనకి. ఓకే, పరీక్ష బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా.